నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మండే ఎండల్లో షుగర్ జబ్బుతో భద్రం. ఫ్రిడ్జ్లో నీళ్లు మంచివా, కుండ నీళ్లు మంచివా? మీ మోకిళ్లు బంగారంగాను. వేసవిలో వడదెబ్బను కాచుకుండిలా. ఇంకా హెల్త్ టిప్. వేసవిలో ఓవైపు ఎండలు, మరోవైపు వడగాల్పులతో వాతావరణం అంతా అగ్నిగుండంలా మారుతూ ఉంటుంది. ఈ రకమైన వాతావరణం షుగర్ జబ్బుతో బాధపడే వారిని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ముదిరిన ఎండల ధాటికి ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోతూ ఉండటంతో ఒంట్లో ఓపిక లేక నీరసంతో ఇట్టే కూలబడిపోతూ ఉంటారు. ఓవైపు డీహైడ్రేషన్, వడదెబ్బల ముప్పు ఎలానూ ఉంటుంది. ఎండల ధాటికి పాదాలకు సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ప్రాణాధారమైన ఇన్సులిన్ కూడా ఇట్టే పాడైపోతూ ఉంటుంది. ఇక ప్రయాణాలు చేయాల్సి వస్తే ఈ కష్టాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వేసవి సీజన్ ముగిసేదాకా మధుమేహులు తమ ఆరోగ్యం విషయంలో ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మే నెలలో ఎండలు పరాకాష్ఠకు చేరుకుంటాయి. సూర్యుడు స్ట్రా పెట్టి మన ఒంట్లోని ద్రవాల్ని జుర్రుమని పీల్చేస్తూ ఉంటాడు. విపరీతమైన ఎండ, వేడి కారణంగా ఈ సీజన్లో సహజంగానే ఎక్కువ చెమటలు పట్టి ఒంట్లోని ద్రవాలు, ఖనిజ లవణాలు ఇట్టే ఆవిరైపోతూ ఉంటాయి. అలా ఆవిరైపోయే ద్రవాల్ని తిరిగి సమయానికి భర్తీ చేయకపోతే డీహైడ్రేషన్ బారిన పడి చాలామంది ఆసుపత్రుల పాలవుతుంటారు. మధుమేహుల్లో సాధారణంగానే చెమటలు ఎక్కువ కాబట్టి వేసవి వీరి పాలిట మరింత జటిలంగా తయారవుతుంది. మధుమేహుల్లో డీహైడ్రేషన్ వస్తే అది వారిలో రక్తాన్ని మరింత చిక్కబరిచి వారిని మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది. మధుమేహులు తొందరగా వడదెబ్బ పారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మధుమేహులెప్పుడూ కొబ్బరి నీళ్లతోనో, మజ్జిగతోనో, నిమ్మరసంతోనో ఒంట్లోంచి వెళ్ళిపోయిన ద్రవాల్ని భర్తీ చేస్తూ ఉండాలి. ఎవరెవరి షుగర్ అన్కంట్రోల్గా ఉంటుందో వాళ్ళలో డీహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు షుగర్స్ అత్యధికంగా ఉండటం వల్ల ఈ షుగర్ మరియు చాలా వరకు నీరు మన యూరిన్లో ఎక్కువ అవటం వల్ల డీహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అది ఎస్పెషలీ సమ్మర్లో కూడా వేడి ఎక్కువ ఉండటం వల్ల ఈ డీహైడ్రేషన్ కూడా మరి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఎవరెవరు అన్కంట్రోల్ డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి బాడీలో వాటర్ తగ్గిపోయి బీపీ డౌన్ అయిపోయి లో అయ్యే ప్రమాదం ఉంది. తప్పకుండా వారు వెంటనే ఎండోక్రైనాలజిస్ట్ కానీ డయాబెటాలజిస్ట్ కానీ సంప్రదించి మీ షుగర్స్ కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వీటితో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సరైన పద్ధతిలో క్రమంగా మీరు తీసుకోవాల్సినంత వాటర్ తీసుకోగలిగితే మీరు హైడ్రేషన్ మెయింటైన్ చేసి లో బీపీతో బాధపడే అవకాశం తగ్గుతుంది. తినే ఆహారం, శారీరక వ్యాయామం, కంటి నిండా నిద్ర, ఒత్తిళ్లు, ఆందోళనలు లేని జీవనశైలి ఇవన్నీ మధుమేహాన్ని చక్కగా నియంత్రణలో పెట్టుకోవటానికి ఉపకరించే పద్ధతులు. అయితే వీటన్నిటితో పాటు షుగర్ మోతాదును కంట్రోల్లో పెట్టుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడటం కూడా చాలా అవసరం. వేసవిలో మధుమేహులు ఇన్సులిన్ మందుల వాడకంలో కానీ, ఇంజెక్షన్ల విషయంలో కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మధుమేహులై ఉండి ప్రయాణాలు చేస్తుంటే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలకు ముందే రక్తంలో షుగర్ మోతాదు ఎలా ఉందో ఓసారి చెక్ చేసి చూసుకోవటం మంచిది. డాక్టర్ సలహా మేరకు తగిన మందులు అన్నీ వెంట తీసుకెళ్లాలి. వేసవితో వచ్చిన చిక్కేమిటంటే ఎండలు, వేడి ధాటికి ఇన్సులిన్ను నిల్వ చేయటం తలకు మించిన పనైపోతుంది. ఇన్సులిన్ ఇట్టే పాడైపోతుంది. అందుకే వేసవిలో ఇంజెక్షన్ల కంటే ఇన్సులిన్ పెన్స్ వాడటం మంచిదని, అవి వేడికి ప్రభావితం కాకుండా ఉంటాయని డాక్టర్లు చెబుతారు. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో మనం ఈ మధ్యన ఎక్కువగా SGLT2 ఇన్హిబిటర్స్ అనే మందులు ఇస్తున్నామండి. దీనిలో భాగంగా డాపాగ్లిఫోసిన్ కానీ, ఎంపాగ్లిఫ్లోజిన్ కానీ క్యానాగ్లిఫోజిన్ లాంటి మందులు షుగర్కి మనం ఈ మధ్యన తరచూ వాడుతూ ఉంటున్నాం. ఎస్పెషలీ ఈ మందులు హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడుతున్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అంటే డయాబెటీస్ కంట్రోల్ చేయడంతో పాటు మీ హార్ట్ ఫెయిలియర్ని కూడా ఇంప్రూవ్ చేసి మీరు హార్ట్ ఫెయిలియర్తో అడ్మిట్ అవ్వాల్సిన రిస్క్ తగ్గిస్తుంది అనమాట.
హార్ట్ ఫెయిల్యూర్తో ఎవరెవరు బాధపడుతున్నారో డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు డైరుటిక్ అంటే లాసిక్స్ లాంటి మందులు కూడా వాడుతూ ఉంటారు. సో ఈ లాసిక్స్ లాంటి మందులు మరియు SGLT2 ఇన్హిబిటర్స్ లాంటి డయాబెటిక్ మందులు రెండు కలిపి వాడటం వల్ల డీహైడ్రేషన్ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో అందువలన ఈ సమ్మర్లో మీరు యొక్క హార్ట్ యొక్క కండిషన్ బట్టి మీ కార్డియాలజిస్ట్ని సంప్రదించి ఈ లాసిక్స్ యొక్క డోస్ మీరు ఆప్టిమైజ్ చేయగలిగితే ఈ SGLT2 ఇన్హిబిటర్స్ వాడుతున్నప్పుడు డీహైడ్రేషన్కు లోన్ అవ్వకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు ఎవరెవరికి SGLT2 ఇన్హిబిటర్స్ అనే మందులు తొలిసారిగా వాడుతున్నామో ఈ కాలంలో వాళ్ళు కూడా కొంచెం వాటర్ ఎక్కువ తాగి డీహైడ్రేషన్ నుంచి జాగ్రత్తలు పడే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్కి ఎస్పెషలీ కంట్రోల్ కొంచెం తక్కువగా ఉన్న డయాబెటిక్ పేషెంట్స్కి మామిడి పళ్ళని అవాయిడ్ చేయమని మేము చెప్తాం. వేసవిలో ఎండలు చెమటలు ఈ రెండూ కూడా మధుమేహుల పాదాలకు లేనిపోని చిక్కుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఎండ పట్టున తిరిగేటప్పుడు మధుమేహులు ఎప్పుడు కూడా చెప్పులు లేకుండా నడవరాదు. చాలామంది మొక్కు పేరిటో మరే ఇతర కారణంగానో వేడిగా ఉండే రాతి ప్రదేశాలపై ఉట్టి కాళ్లతో నడిచేస్తూ ఉంటారు. అలాగే పాదరక్షలు లేకుండానే కొండలు కోనలు ఎక్కేస్తూ ఉంటారు. ఇది మధుమేహుల పాదాలకు రకరకాల అనర్థాల్ని సృష్టిస్తుంది. కాళ్లకు బొబ్బల్లాంటివి వస్తే అవి గంటల విరామంలో కాలు మొత్తం వ్యాపింపజేస్తాయి. ఇంకా వేసవిలో పట్టే చెమటలు కూడా కాలి పాదాల వేళ్ల మధ్య రకరకాల ఇన్ఫెక్షన్లను తెచ్చిపెడుతూ ఉంటాయి. అందుకే కాలి పాదం వేళ్లను నిత్యం శుభ్రంగా ఉంచుకొని కాస్త పౌడర్ లాంటిది చల్లి పొడిగా ఉంచుకోవటం మంచిది. ఎవరెవరు డయాబెటీస్ పేషెంట్స్ ఇన్సులిన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఇన్సులిన్ అనే స్టోరేజ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ అనేది యూజువల్గా ఫ్రిడ్జ్ డోర్లో మనం 2 to 8 degrees టెంపరేచర్ మధ్యలో స్టోర్ చేయడం తప్పనిసరి. ఇన్సులిన్ మనం ఫ్రీజ్ చేయకూడదు, అదేవిధంగా ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో కూడా పెట్టకూడదు. దీనివల్ల ఇన్సులిన్ పాడైపోయి అది సరిగ్గా పని చేయకపోవడం జరుగుతుంది. దానివల్ల షుగర్స్ కూడా కంట్రోల్ తప్పుతుందన్నమాట. ఒకవేళ రూమ్ టెంపరేచర్లో మీరు ఇన్సులిన్ స్టోర్ చేసుకుంటే 4 వారాలకు మించి మనం స్టోర్ చేసుకోకూడదు. ఒకవేళ రూమ్ టెంపరేచర్లో ఇన్సులిన్ పెడితే 4 వారాల లోపే దాన్ని వాడేయాల్సిన అవసరం తప్పనిసరి. కొంతమంది ఈ సమ్మర్ వెకేషన్లో చాలా యాత్రలకు వెళ్తారు, చాలా టూర్స్కి వెళ్తారు. కాబట్టి ఎవరెవరు ఇన్సులిన్ వాడుతున్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళతో అది క్యారీ చేయాలండి. ఈ ఇన్సులిన్ ఎలాంటి కూల్ బ్యాగ్స్లో పెట్టి మీరు తీసుకెళ్ళచ్చు, లేకపోతే మీ బట్టల మధ్యలో మీరు పెట్టగలిగితే ఇన్సులిన్ ఎండకి కానీ వేసవి కాలంలో పాడవకుండా ఉంటుంది. ఎవరెవరు SGLT2 ఇన్హిబిటర్స్ వంటి మందులు వాడుతున్నారో మీకు డీహైడ్రేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం తరచూ వాటర్ తీసుకొని మీ బాడీ హైడ్రేషన్ మెయింటైన్ చేయగలిగితే డయాబెటిక్ కీటోసిస్ లాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎండలో ఎక్కువ తిరగరాదండి, ఎందుకంటే దీనివల్ల డీహైడ్రేషన్ మరియు లో బీపీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వేసవి కాలంలో మధుమేహులు చెమట నుండి, డీహైడ్రేషన్ నుండి, ప్రయాణాల నుండి, మందుల నుండి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ORS ద్రావణం లాంటివి పుష్కలంగా తాగుతూ ఉండాలి. బయట లభించే ఆహారాలు తినకపోవటమే మంచిది. అలాగే మందులు క్రమం తప్పకుండా వాడాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో షుగర్ జబ్బుతో తలెత్తే చిక్కుల్ని చాలా వరకు నివారిస్తాయి. బయట ఎండలు మండిపోతున్నప్పుడు చల్లగా ఏదైనా తాగాలనిపించడం సహజమే. అయితే ఇలాంటప్పుడు మనలో చాలామంది ఫ్రిడ్జ్లో ఉంచిన బాటిళ్లలోని నీళ్లను తాగటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. మరికొందరేమో ఫ్రిడ్జ్లోని నీళ్లు మంచివి కాదని, కుండలోని నీళ్లను తాగడమే శ్రేయస్కరమని చెబుతూ ఉంటారు. మరి ఈ 2 రకాల వాదనలో నిజమెంత? ఫ్రిడ్జ్లో ఉంచిన నీళ్లు మంచివా, కుండ నీళ్లు మంచివా? ఆసక్తికరమైన ఈ అంశం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. మట్టి కుండల్లో ఏంటంటే మట్టి కుండలకి సన్న కన్నాలు ఉంటాయి, సన్న పోరస్ ఇది ఉంటుంది. మనం నీళ్లు పోసేటప్పుడు ఎండకి ఏం చేస్తుంది, అది అంత చిమ్మి పైన చెమటలాగా వచ్చేస్తూ ఉంటుంది. అదేంటి, దానికి ఇంట్రాక్షన్ అనమాట. ఈ మట్టిలో వచ్చి ఏ ఇది రాకుండా ఇటు ఎండ తగిలేటప్పటికి ఇది చల్లదనం చేస్తుంది. మళ్ళీ బయటకేమో బయట కుండకంతా తడిచడం వల్ల లోపల నీళ్ళు ఇంకా చల్లగా ఉంటాయి. మట్టి కుండలో నీళ్లు తాగడం చాలా మంచిది. మట్టి కుండల్లో ఏంటంటే ఎక్కువగాను ఇది ఆల్కలైన్ ఇన్ నేచర్, అంటే దానికి కొంచెం ఒక రకమైన రుచి ఉంటుంది. ఈ మట్టి కుండల్లోంచి నీళ్లు తాగుతూ ఉంటే అది బాగా సడన్గా చల్లపడిపోదు. అది మనకు సరిపడేంత చల్లదనం ఉండడం వలన గొంతుకు ఇది రావడం కానీ, దగ్గు కానీ, లేకపోతే జలుబు కానీ ఇటువంటివి రావు. ఇప్పుడు అదే ఫ్రిడ్జ్ వాటర్లో ఏంటంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో సీసా తీసి అది బయట 2 నిమిషాలు కూడా కూర్చోకుండా ఆ సీసా తీసుకొని గబగబా తాగేస్తూ ఉంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా
దగ్గు జలుబు ఇలాంటివి వచ్చే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ నీళ్లు బయట పెట్టినా చేసినా అందులో సూక్ష్మజీవులు ఏమన్నా ఉంటే మళ్ళీ దాన్ని ఇచ్చేసి ఒక రకమైన ఇరిటేషన్, థ్రోట్ ఇరిటేషన్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మట్టి కుండలు సాధ్యమైనంత మటుకు ఎంత వాడగలిగితే అంత మంచిది, కానీ కుండని శుభ్రంగా కడుక్కొని ఎప్పటికప్పటికి చేయాలి. మోకాళ్ల నొప్పులు భరించలేనంతగా ఉన్నప్పుడు, నడక కూడా కష్టంగా మారినప్పుడు చివరి పరిష్కారంగా డాక్టర్లు మోకీలు మార్పిడి ఆపరేషన్ను సూచిస్తూ ఉంటారు. మోకీలు మార్పిడితో నొప్పుల బెడద తగ్గినా కొంతమందికి ఇతరాత్ర సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కృత్రిమంగా అమర్చిన లోహపు కీలు మూలంగా ఎలర్జీ బాధలు మొదలవుతూ ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చింది. మోకాళ్ల నొప్పులను తగ్గించడంతో పాటు జీవన ప్రమాణాలని గణనీయంగా పెంచి గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గోల్డెన్ నీ అని మనకి అందుబాటులో ఉన్నది. సో ఇది ఏంటంటే టైటానియం, ఏదైతే నయోబియం, ఏదైతే నైట్రైడ్ అనే పదార్థం, ఇది కృత్రిమ కీలు మీద కోటింగ్ ఉంటుంది. ఈ సెవెరల్ లేయర్స్ ఈ కోటింగ్ ఉండడం వల్ల ఏదైతే ఉందో ఈ ఫ్రిక్షన్ కానీ అరగడం కానీ అనేది చాలా తక్కువ. దాంతోపాటు ఎవరికన్నా ముఖ్యంగా ఈ మెటల్స్కి ఎలర్జీ ఉన్నా, అంటే కొంతమందికి గిల్టు నగలు వేసుకున్నా అవి పడదు, చర్మం మీద మచ్చల్లాగా వచ్చేస్తాయి. దాంతోపాటు కొంతమందికి కొన్ని మెటల్స్ వీటితో పాటు ఏవి పడతాయో లేదో తెలియదు. సో అలాంటి వాటికి మనం స్కిన్ ప్యాచ్ టెస్టింగ్ చేసి నికిల్ అనే పదార్థం ద్వారా వీళ్ళకి ఎలర్జీ వస్తూ ఉంటుంది, ఏదైతే ఈ నగల వల్ల కానీ. అది ముందుగానే డాక్టర్కి చెప్తే మనం జాగ్రత్తగా ఉండి ఈ గోల్డెన్ నీ వేయడం ద్వారా, ఈ గోల్డెన్ నీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కోటింగ్ వల్ల గోల్డెన్ రంగులో ఉంటుంది. సో ఈ గోల్డెన్ రంగులో ఉండడం ద్వారా వేయడం ద్వారా గోల్డెన్ నీ లేదా బంగారపు మోకాలు అనే పేరు దీనికి వచ్చింది. సో ఇది వేయడం ద్వారా అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కువ కాలం మన్నుతుంది. ఎవరికైనా పేషెంట్ ఎలర్జీ ఉన్నా ఇది వాడవచ్చు. ఎలర్జీ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ. దాంతోపాటు ఇది బయోకంపాటబుల్, అంటే మనం బాడీలోకి వేసే కీలే. సో దీని ద్వారా అడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే కొద్దిగా ఫంక్షనల్గా కూడా బాగుంటుంది అని మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది. సో ఈ ఆక్సినియం కానివ్వండి లేదా గోల్డెన్ నీ వేసుకోవడం ద్వారా వేరే ఇంప్లాంట్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఈ రివిజన్ సర్జరీ, అంటే మరలా సర్జరీ అవసరం లేకుండా ఎక్కువ కాలం వేసిన మోకాలు అనేది మన్నుతుంది. వేసవి అంటేనే ఎండల దాడి. ఓవైపు వేడి, ఉక్కబోతలు, మరోవైపు ప్రచండ బాణుడి ఉగ్రరూపంతో ఎండాకాలం మనకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. తీవ్రమైన ఎండల ధాటికి వేసవిలో మనలో చాలామంది వడదెబ్బకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా వృద్ధులకు వడదెబ్బ అనేది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంటుంది. సకాలంలో సరైన ఉపశమన చర్యలు తీసుకోకపోతే వడదెబ్బ మూలంగా ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతూ ఉంటాయి. వడదెబ్బ తగిలిన అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చేయాలో, ఉపశమనం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వడదెబ్బ అంటే ఏంటి? ఇందులో ఏం జరుగుతుంది? సమ్మర్లో ఉన్న వన్ ఆఫ్ ద కామనెస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్స్పోజర్ టు లాట్ ఆఫ్ హీట్. ఇది జరిగినప్పుడు బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి జరుగుద్ది. ఆ ప్రెజెంటేషన్ క్రమంలో ఫస్ట్ హీట్ ఎగ్జాషన్ అనేది వస్తుంది. అది ఐడెంటిఫై చేయని పక్షంలో అది హీట్ స్ట్రోక్కి దారితీస్తుంది. దాన్నే వడదెబ్బ అంటాం. సో మెడికల్ కండిషన్గా మాట్లాడితే హీట్ స్ట్రోక్ అనేది ఒక సీరియస్ కండిషన్. అది కాస్త ప్రాణాంతకం మనం కానీ కరెక్ట్గా మెడికల్ మెజర్స్ సరిగ్గా తీసుకోకపోతే. పర్టికులర్గా సెన్సిటివ్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు బ్రెయిన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఈ వడదెబ్బలో ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్. అలాగే హార్ట్, కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలాగే కండరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో హీట్ ఎగ్జాషన్ని మనం నివారించుకుంటే హీట్ స్ట్రోక్కి దారి తీయకుండా కాపాడుకోవచ్చు. వడదెబ్బ తగిలే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి? వడదెబ్బ అనేది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్లో కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ అంటే చిన్న పిల్లలు, పెద్దవారు. ఈ గ్రూప్స్ కేటగరైజ్ చేస్తే బిలో 10, అబవ్ 60. వీళ్ళల్లో ఎక్స్పోజర్ టు సన్ బాగా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ఏజ్ గ్రూప్స్లో ఇమ్మీడియట్గా ఆ ఎఫెక్ట్స్ అనేవి తీవ్రత దాలుస్తాయి. అందుకోసం ఈ పెద్దవారు కానీ చిన్న ఏజ్ ఉన్న పాపులేషన్ కానీ సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు డైరెక్ట్గా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి బ్రెయిన్ ఎఫెక్ట్ చేసినప్పుడు
కోమా, ఫిట్స్ ఇలాంటివన్నీ సీరియస్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి, తద్వారా మిగతా అవయాల మీద కూడా ఎఫెక్ట్స్ పడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ స్టేజ్ రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. వడదెబ్బ తగిలినట్లు ఎలా అనుమానించాలి? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎప్పుడైతే మనం ఎండకి ఎక్స్పోజ్ అవుతామో ఆ టైంలో బాడీ మీద వచ్చే చేంజెస్, ఆ చేంజెస్లో హార్ట్ రేట్ పెరగడం, అంటే గుండె దడగా అనిపించడం, చెమటలు ఎక్కువగా పట్టడం, నోరు ఎండుకుపోవడం, తల దిమ్మిగా ఉండడం, తల తిరిగినట్టు ఉండడం, తల నొప్పి రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, వీక్నెస్గా అనిపించడం, ఇలాంటివన్నీ కూడా ఈ హీట్ ఎగ్జాషన్కి సంబంధించినవి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హీట్ ఎగ్జాషన్ స్టేజ్లో మనం రికగ్నైజ్ చేసి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్, షేడీ ప్లేసెస్కి వెళ్ళిపోవడం, అక్కడ కాస్త విశ్రమం తీసుకోవడం వల్ల హీట్ స్ట్రోక్కి ప్రోగ్రెస్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితి దాటిన ఎడల డైరెక్ట్గా హాస్పిటల్ అడ్మిషన్ మేజర్ ఇంపార్టెంట్. దాన్ని ఏముందిలే పర్లేదు నీళ్ళు తాగితే సరిపోద్ది అనే పరిస్థితి మాత్రం తీసుకురావద్దు. ఎందుకంటే మేజర్ అవయాలు ఎఫెక్ట్ అవుతాయి, తీవ్రంగా బాడీ మీద ఒత్తిడి ఉంటుంది, హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది, కంప్లీట్ డీహైడ్రేషన్కి గురవుతారు, హార్ట్, కిడ్నీలు, బ్రెయిన్ మీద తీవ్రమైన ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి హాస్పిటలైజేషన్ చేసి ప్రాపర్ అసెస్మెంట్ చేసి దానికి తగు ట్రీట్మెంట్ డాక్టర్ ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తూ అవసరమైన రోజులు హాస్పిటల్లో గడిపి ఇంటికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అయింది. వడదెబ్బ తగలటం అనేది ఎందుకు ప్రమాదకరం? బాడీలో 60 నుంచి 70% వాటర్ ఉంటుంది. ఆ వాటరు వివిధ ప్రక్రియలకు పనికొస్తుంది. సో ఏదైతే జీర్ణాశయానికి సంబంధించి, దినచర్యలకు సంబంధించి, హార్మోన్స్కి సంబంధించి ప్రతి దానికి అవసరమైనది సర్క్యులేషన్, ఆక్సిజన్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్. ఇంత ఇంపార్టెంట్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేసేదే వాటర్. ఎప్పుడైతే మనం వడదెబ్బకి గురవుతామో ఆల్టర్కేషన్ ఆఫ్ బ్యాలెన్స్ పోతుంది దీంట్లో. ఈ బ్యాలెన్స్ పోయినందువల్ల ప్రతి కణంలో ఏవైతే జీవక్రియలు జరగాలో అవి జరగవు. ఆ క్రమంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఈ వడదెబ్బ వల్ల వచ్చే అనర్థాలు చాలా సివియర్గా ఉంటాయి. అందుకోసం వడదెబ్బని అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ప్రథమం. వడదెబ్బ తగిలినప్పుడు ప్రథమ చికిత్సగా ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఎండ నుంచి నీడకు రావడం. ఆ నీడ అనేది వీలైన పరిస్థితుల్లో ఎయిర్ కండిషన్ రూమ్ ప్రిఫరబుల్, చెట్టు నీడ ఫైన్, అది కూడా లేకపోతే గొడుగు పట్టుకోవడం, లేదు ఉన్న పరిసరాల్లో క్లాత్ కానీ స్ప్రెడ్ చేసుకొని దాని కింద ఉండడం అనేది ఇంపార్టెంట్. ఏ విధంగా అయినా కానీ ఎండకి ఎక్స్పోజర్, ఎండ తాకిడికి అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్, కాల్ ఫర్ హెల్ప్. మనకు అది రికగ్నైజ్ అవ్వగానే ఎవరినో ఒకరిని హెల్ప్ అడగడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ హెల్ప్లో ప్రథమంగా మీకు కావాల్సింది వాటర్. ఆ వాటర్ ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్ ఏంటంటే రెస్ట్ తీసుకోవడం. ఏముందులే అక్కడ దాకా నడుచుకొని వెళ్ళిపోతాం సరిపోద్ది అనేది ఎప్పుడు కూడా ఆలోచన పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఒక గంట రెస్ట్ తీసుకొని ప్రాపర్ హైడ్రేషన్ తీసుకొని నీడన ఉంటే ఫస్ట్ వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే బాడీకి రికవరీ టైం ఇస్తుంటారు మీరు. జస్ట్ సింపుల్ సొల్యూషన్స్తో మనము ఇది సీరియస్ కాన్సిక్వెన్స్కి దారి తీయకుండా కాపాడుకోవచ్చు. సో ఒకవేళ దీన్ని గ్రహించకపోతే అది హీట్ స్ట్రోక్కి దారితీస్తుంది. హీట్ స్ట్రోక్ అనేది చాలా సీరియస్ కండిషన్. ఓన్లీ హాస్పిటల్లోనే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకోసం అంత దూరం రానివ్వకుండా సింపుల్ మెజర్స్తో మనము హీట్ ఎగ్జాషన్ స్టేజ్లోనే మనం స్వతహాగా దీన్ని నివారించుకోవచ్చు. అలా చేయకన్న పక్షంలో ఇది హీట్ స్ట్రోక్ దారితీసినప్పుడు డెఫినెట్గా ఐసీయూ అడ్మిషన్కే డైరెక్ట్గా దారితీస్తుంది. వడదెబ్బకు వైద్య సాయం ఎలా ఉంటుంది? పేషెంట్ రాగానే ఈవెన్ ఎమర్జెన్సీలోనే డైరెక్ట్గా మనము ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి స్టార్ట్ చేసేస్తాం ఈ అసెస్మెంట్. తర్వాత కూలింగ్, కొన్ని పరికరాలు వాడి కూలింగ్ అనేది జరుగుద్ది. పర్టికులర్గా ఎయిర్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న హాస్పిటల్స్లో వెంటనే ఆ కూలింగ్ ప్రక్రియ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది. తర్వాత చల్లటి పానీయాలు ఇవ్వడం కూడా జరుగుద్ది. దాని ద్వారా కూడా బాడీ మీద కూలింగ్ ఎఫెక్ట్స్ జరుగుతాయి. ఈ లోపల జనరల్గా మేము చేసిందంటే అసెస్మెంట్లో ఏం చూస్తాము? బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, నాడ ఎలా కొట్టుకుంటుంది,
హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, బాడీలో ఉన్న యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అంటాం, అంటే కొన్ని ఎలక్ట్రోలైట్స్ ద్వారా వచ్చే బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ అవుతుంది, ఇవి ప్రథమంగా పర్టికులర్గా గమనిస్తే బ్రెయిన్ మీద ఎక్కువగా ఎఫెక్ట్స్ చూస్తాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ యాసిడ్ బ్యాలెన్స్లో ఏదైనా తేడాలు ఉంటే అట్లా కరెక్ట్ చేయాలి. ఆ కరెక్ట్ చేసే విధానం పేషెంట్కి ఉన్న డెఫిసిట్, అంటే సోడియం అనేది 135 ఉండాలి, పొరపాటున అది 125 ఉందనుకోండి, ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసే ప్రయారిటీ. అలాగే వివిధ రకాల ప్రక్రియల్ని మేము గమనించుకుంటూ దాన్ని యూజువలీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ట్రీట్మెంట్ అనేది జరుగుద్ది. వేసవి సీజన్లో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవసరం ఉన్నా లేకపోయినా ఎండల్లో తిరగడం ఎవరికైనా మంచిది కాదు. అవాయిడెన్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు సన్. రెండోది, తప్పని పరిస్థితి వచ్చినప్పుడు మనం వేసుకునే దుస్తులు ఎలాంటివి ఉన్నాయి. రికమెండెడ్ దుస్తులు వైట్ కలర్, కాటన్ ఫిట్, లూజు ఉండేవి, ఎయిర్ సర్క్యులేషన్ ఫ్రీగా అవ్వాలి, ఇలాంటివి గమనించాలి. ఇదంతా ఎందుకంటే సైంటిఫిక్గా దీన్ని ఆలోచిస్తే బాడీకి కూలింగ్ ఇచ్చే ప్రక్రియ ఇదంతా. తర్వాత తినే ఆహారం కూడా ఎక్కువగా మసాలా, స్పైసీ, ఆయిల్, ఫ్రైడ్ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏవైతే ఎనర్జీ డ్రింక్స్ అని ప్రమోట్ చేస్తుంటారో వాటిని కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎనర్జీ డ్రింక్స్లో పర్టికులర్గా ఈ క్యాఫీన్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, అవి కూడా మనకు బాడీకి సూటబుల్ కాదు. న్యాచురల్గా వచ్చే ఫ్లూయిడ్స్ లైక్ మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, గంజి, షుగర్ కేన్ జ్యూస్, కొన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్, ఇవన్నీ కూడా మనకి ఫ్రెండ్లీగా పనికొస్తాయి. సో అందుకోసం ఇలాంటివి పానీయాలు తీసుకుంటూ మనం హైడ్రేషన్కి మెయింటైన్ చేస్తూ ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే మనకి వడదెబ్బ రాకుండా కాపాడుకోవచ్చు. వడదెబ్బను నివారించుకునేందుకు వేసవి సీజన్కు అనుగుణంగా జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలి. ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ఈ సీజన్లో మనకు అనుకూలంగా ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడమే మేలు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. అన్నం వార్చుగా వచ్చిన గంజిని ఒక రోజంతా కుండలో పోసి ఉంచండి. తర్వాతి రోజు ఆ గంజిలోకి కాస్త మజ్జిగ, తగినంత ఉప్పును కలుపుకొని తాగండి. తరువాణిగా పిలిచే ఈ గంజి వేసవిలో మన పాలిట అమృతంలా పనిచేస్తుంది.